సో వెల్కమ్ బ్యాక్ టు అ న్యూ వ్లాగ్ అండ్ న్యూ వీడియో. అండ్ ఇవాళ వచ్చేసి ఏంటంటే మనమైతే ఒక చిన్న రైడ్కి అయితే పోతున్నాం. వీడికెళ్ళి ఒక 130 కిలోమీటర్స్ రైడ్కి అయితే పోతున్నాను. అండ్ ఎక్కడికి ఏందనేది మీకు ఈ వీడియోలోనే చెప్తా. నేను పోయేది ఎక్కడికంటే మన వైజాగ్ కాలనీ అనేది మీకు తెలిసే ఉంటుంది. ఈ మధ్య కొంచెం మనకు మధ్యలో చాలా ఫేమస్ అయింది వైజాగ్ కాలనీ బీచ్ అని. అక్కడికే ఇప్పుడైతే పోతున్నాము. ఎట్లా ఏందనేది చూపిస్తాను మీకు. వైజాగ్ కాలనీ అండ్ ప్లస్ బీచ్ రెండు చూపిస్తాను. అండ్ అక్కడ గిట్ట కొందరితో మాట్లాడడానికి అయితే ట్రై చేద్దాం మనం. వాళ్ళతోటి ఎట్లా ఉంటుంది ఏంది అనేది వాళ్ళకే తెలుస్తుంది కదా. మొత్తం డీటెయిల్గా కొంచెం కనుక్కుందాం మనం గిట్ట. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడలేను. ఎందుకంటే నాకు నా మైక్ అయితే చాలా ప్రాబ్లం ఇస్తుంది. అసలు ఎందుకు ఇస్తుందో ఏందో అర్థమైతే లేదు, కానీ వాయిస్ వస్తలేదు అసలు. వీడియోలో నాది వాయిస్ రాకపోవడం ప్రాబ్లం ఏంది అసలు? మైక్ ప్రాబ్లమా లేదా అడాప్టర్ ప్రాబ్లమా అర్థమైతే లేదు అసలు. ఏం చేద్దామా అర్థం కావట్లేదు నాకైతే ఇప్పుడు దీని గురించి. ఇంకా మీకేమైనా తెలుసుంటే మీరు కొంచెం కామెంట్ చేసి అయితే చెప్పండి. మైక్ ఎట్లా అసలు మంచిగా అవుతుందో నాకు అర్థం అయితేనే లేదు అసలు. దాన్ని ఎంత ట్రై చేస్తున్నా అట్లనే ఉంటుంది మైక్ సౌండ్ అయితే. బయట నాయిస్ అయితే ఎక్కువ వస్తుంది, మనకు మైక్దే తక్కువ వస్తుంది. అడాప్టర్ ప్రాబ్లమా అడాప్టర్దా లేదా మైక్ ప్రాబ్లమా ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే ఎట్లా ఏందనేది మేమైతే ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా అక్కడికి పోయే ఇక డైరెక్ట్ మీకు అక్కడిదే చూపించాలా, లేదా మధ్యలో ఏమైనా మాట్లాడదామన్నా మాట్లాడడానికి లేదు అసలు. మైకు పనే చేస్తలేదు చక్కగా పని చేసినా బాగానే ఉండు అనిపిస్తుండే, కానీ అసలు పని చేస్తేనే లేదు మైక్ చక్కగా. బయట నాయిస్ ఎక్కువ వినిపిస్తుంది నా వాయిస్ కంటే 50. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే మాల్ అనే ఒక ఊరికైతే వచ్చేసినాము. ఇడికెళ్ళి మనకి ఇంకా 80 కిలోమీటర్స్ అయితే ఉంది జర్నీ. ఇంకా 80 కిలోమీటర్స్ అయితే మనకు జర్నీ ఉంది. అండ్ అక్కడ 80 కిలోమీటర్స్ తర్వాత మన డెస్టినీ వస్తుంది. ఇంకా అక్కడ పోయినాక మీకు మొత్తం వీడియోలో మొత్తం చూపిస్తాను వైజాగ్ కాలనీ మొత్తం. అండ్ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి మీరు గిట్ట. కొంచెం మాల్ అయితే మనం కొంచెం ఇంకా 1 కిలోమీటర్ అయితే క్రాస్ అయిపోద్ది మాల్ ఏరియా. సో ఫైనల్లీ అయితే మనము మన డెస్టినీకి అయితే చేరుకోబోతున్నాము. ఇంకా 16 కిలోమీటర్లు అయితే మనము వెళ్ళిపోతాము వైజాగ్ కాలనీకి. అండ్ మనం అయితే ఇప్పుడైతే పల్లెటూరు సైడ్లో అయితే ఉన్నాము ఇటు మనం. ఓ బాయ్, నేను అదే డబల్ పోతున్నారు. మొత్తం ఎట్లా వస్తున్నారు అర్థమే అయితే లేదు మాకు. మొత్తం బియ్యం లోడ్ అవుతుంది ఇక్కడ. అండ్ ఇంకా మీకు డైరెక్ట్ మన వైజాగ్ కాలనీకి పోయే మీకు వీడియో చూపిస్తాను పదండి. వైజాగ్ కాలనీ మొత్తం చూపిస్తాను మీకు. ఎట్లాంటిది బీచ్ ఎక్కడ ఉందనేది మీకు మొత్తం చూపిస్తా ఇప్పుడు పోయి. మేమైతే ఇప్పుడు ఒక డ్యామ్ కాడ అయితే ఆగినాం ఇక్కడ. చూడండి మీరు, ఇది మనం ఇప్పుడు పోతున్న డ్యామ్ సైడ్ నుంచే ఫ్లో అయ్యే వాటర్ ఇది. అక్కడ మనం వైజాగ్ కాలనీ పోతున్నాం కదా, అక్కడికి వెళ్ళి ఫ్లోట్ అవుతూ ఇటు వస్తుంది వాటర్. ఇది ఇటు నుంచి ముందుకు పోతుంది. అండ్ చూడవచ్చు మీరు ఎన్ని గణం చేపలు ఉన్నాయి ఇక్కడ. మొత్తం క్లియర్గా కనిపిస్తున్నాయి మనకు ఇందులో అయితే. సో ఫైనల్లీ అయితే మనం వైజాగ్ కాలనీకి అయితే వచ్చేసినాము. అండ్ ఇంకొంచెం ముందరికి వెళ్ళాలి మేము. ఆ ముందరికి వెళ్తే ఇంకా మొత్తం
అది అదే చూడండి వైజాగ్ కాలనీ డ్యామ్ మొత్తం వాటర్. ఇంకోటి ముందర ఒకటి ఉంటుంది, అది చిన్నగా వాటర్ మధ్యలో ఒకటి ఉంటుంది, అది ఏమంటారు. సో హలో గైస్, ఇప్పుడైతే మనం వైజాగ్ కాలనీకి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇంకోటి ఏంటంటే బోటింగ్ చేయడానికి 1500 నుంచి 2000 కావాలంట. నేను అప్పుడు ఇంతకుముందు ఒకసారి వచ్చి ఉంటే అడిగితే అప్పుడు తక్కువనే అన్నారు, కానీ ఇప్పుడు ఎక్కువ చెప్పిండ్రు. అందుకనే ఇప్పుడు అయితే బోటింగ్ అయితే చేపియలేను. ఇంకా బోటింగ్ అయితే చేయడానికి అంత అమౌంట్ లేదు కాబట్టి చేస్తలేము. జస్ట్ మీకు చూపించేసి ఇక ఇక్కడికి వెళ్ళి బయలుదేరదామని చూస్తున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే రైడ్ అంతా కంటిన్యూ అయితే కాలేదు, ఎందుకంటే నాది మైక్ మొత్తం హ్యాండ్ ఇచ్చేసింది. ఎందుకో ఏమో తెలియదు నాకు. ఎందుకేమో నాకైతే తెలియదు, ఎందుకు మొత్తం అది మైక్లో వాయిస్ వస్తలేదు. నాకు అర్థం కాక ఇక అట్లనే వదిలేసిన. అప్పుడు అంటే ఏం చేద్దామని చెప్పి, అది అసలు వాయిస్ వస్తలేదు దాన్ని మైక్లో. అది ఇంకోటి మైక్ ఏం ప్రాబ్లం ఏం అర్థమవుతలేదు. నేను బ్యాటరీ ప్రాబ్లం ఏమో అనుకొని బ్యాటరీ గిట్ట చేంజ్ చేసిన. బ్యాటరీ చేంజ్ చేసినాక గిట్ట అదే ఇష్యూ వస్తుంది, వాయిస్ వస్తలేదు. ఇప్పటి గిట్ట అంతే ఉంటుంది. నీ పేరేంటిది? నీ పేరు యశ్వంత. ఇంటికి అసలు ఇవి తిరుగుతున్నాయి అంటున్నా, ఏమో తిరుగుతున్నాయి నీళ్ళ. పట్టలేం లేదు, ఎడబట్టగలుగుతాం కానీ అక్కడ అంతే కదా, పట్టలేం అంటున్నా. ఏం చెప్పాలి అవి? అంటే ఇంతకుముందు ఇది విలేజ్ ఇట్లానే ఉండేదా? అంటే నీళ్ళు మొత్తం ఆడి వరకు వెళ్ళిపోతుంది తర్వాతకి. అంటే అప్పుడు ఎప్పటి వరకు పోతుంది అక్కడి వరకు? నేను వచ్చినప్పుడు అయితే అది మొత్తం నిండు ఉండే. అదే కాలే, సంక్రాంతికి అట్లా మళ్ళీ నిండిపోతుందా? అదే నేను వచ్చినా ఇట్లా వీడియో షూట్ చేసుకుందాంలే అనుకున్నా, కానీ వీడికి వచ్చినాక చూసినా మొత్తం నీళ్ళంతా వెళ్ళిపోయినాయి. కానీ నాకు తెలియదు. ఆ కొండ ఈడు వరకు పోతుంది అది మొత్తం. ఆ చెట్లు లేనంత వరకు ఆ తెల్ల రాళ్ళు ఉన్నాయి చూడ, అంత హైట్ వస్తుంది నీళ్ళు. మళ్ళీ తెరతాలు మళ్ళీ వాళ్ళు గుంజుకొస్తుంది కాలం మంచేస్తుంది చూడదు పట్టుకుని. ఏదో పడ్డది చూడ అనుకుంటుంది, బుడగలు వస్తున్నాయి. బుడగలు ఎందుకు వస్తాయి? ఇదేంది ఎట్లా వేసి ఇది రౌండ్ కదా బచ్చా చింపేస్తావా చాలా కింది కాను మూతి? అది అట్లా కాదు, దాని మూతి కింది కాను. నేను తీయనా వస్తా తీయడానికి? మళ్ళీ జాలి తీసి అదే ఏం లేదు కానీ తీసి ఏం చేస్తాం మనం, అయినా ఎవరు చూస్తారు అంతా. ఎట్టి నేను తీయనా? అది వెనకాలకెళ్ళి కూర్చుంటారు కదా, పొట్టులు వేసిపోద్దా? వాళ్ళు తిట్టారు ఇట్లా కూర్చోవాలి రాదు. వస్తలేదా?
తోసిపోతున్నట్టుంది దాన్ని కదా. ఏం చేస్తావు దాన్ని మళ్ళీ ఇప్పుడు? ఏం చేస్తావు దాన్ని? వచ్చిందా? ఓ అయ్యా, ఎగురితే మళ్ళా ఎగురుతుందిగా. ఇది వచ్చానంటే దీనికి ఒకటే ముళ్ళు ఉంటుంది కదా, దాంట్లో వేసి డబ్బలి అట్లా మూతేసి మూతేస్తే అది ఉల్టా వెనక్కి కొడుతుంది. ఏమైంది నీళ్ళు ఇట్లాంటి చేప అసలు నేను ఫస్ట్ టైం తెలుసా పట్టడం చేతిలో. హైదరాబాద్లో అసలు ఎప్పుడు పట్టలేదు. నాకు వైజాగ్ కాలనీ గురించి నేను ఇంతకు ముందు ఒకసారి వచ్చినా, అప్పుడు బోటింగ్ బంద్ ఉండే. దాని తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం మళ్ళా. అప్పుడైతే ఏంది ఆడ వండుకొని తినిపిస్తారు కదా, వండి తినిపిస్తారు. ఈడ ఎందుకు అట్లా ముందు వండి పెట్టారా? వద్దేనా? గుడ్లా పోతలేదు. అదే యాక్టింగ్ చేస్తుంది అలా. అయ్యి చనిపోయినట్టుందిరా, తీసుకోపో. ఇంకా తప్పకుండా లేదు లేస్తలేదు. చూడు అది లేస్తానన్నా మా చేప ఎట్లా వేస్తున్నట్టు. అదేంది పండుకుంటుంది మళ్ళా. అది పైకి వస్తుంది, కిందికి పోతుంది. అది ఎందుకు అట్లా ఎందుకు చేస్తుంది అది? ఇప్పుడైతే మేము ఫైనల్లీ ఇడికెళ్ళి అయితే మన ఈ విలేజ్ నుంచి అయితే పోతున్నాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.